నేనొక్కడినే ఓటు వేయకపోతే ఏమవుతుందిలే, ఇది చాలామందిలో నెలకొన్న అభిప్రాయం. కానీ ఆ ఒక్క ఓటు వేయకపోవడం వల్ల జరిగే నష్టం తెలుసుకుంటే ఆ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు మరి. ఒక్కరి ఓటుతో కొందరి గెలుపోటములు తారుమారైతే కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలను కూడా చుక్కెదురైన సంఘటనలు ఉన్నాయి. భ్రష్టుబట్టిన రాజకీయాలను మార్చాలన్నా, నేను అనే అహంకారంతో ఉన్న నాయకులను మట్టి కరిపించాలన్నా ప్రజల వజ్రాయుధం ఓటు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఒక్క ఓటు ప్రభుత్వాలను పడగొట్టనుగలదు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టనుగలదు. కోట్లు కుమ్మరించి విచ్చలవిడిగా మద్యం పారించిన నాయకులను నడిబజారున నిలబెట్టనుగలదు. 2004లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో కృష్ణమూర్తి ఓటమి పాలయ్యారు. అలాగే 2008లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో సీఎం అభ్యర్థి సిబి జోషి గారు ఓడిపోయారు. 2017లో ముంబైలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో సురేంద్ర బాదల్కర్ ఒక్క ఓటుతో విజయం సాధించారు. 1999లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క ఓటు తేడాతో తన ప్రభుత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర మరియు కేంద్ర రాజకీయాలలోనూ ఒక్క ఓటు ఎన్నో కీలక మలుపులను చూపించింది. ఒక్క ఓటుతో అమెరికా అధ్యక్ష పీఠాన్నే వదులుకోవాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. అందుకే ఓటును నిర్లక్ష్యం చేయకుండా ఓటుకున్న విలువను, ఓటుకున్న పవరును చూపించాలంటే మరి మన ఓటును మనం వినియోగించుకోవాలి కదా. అందుకే రండి అందరం కలిసి ఓటేద్దాం.